ఈ రోజు నేను పోస్టాఫీస్కి వెళ్ళాను. అక్కడ కేవలం లెటర్స్, పార్సెల్స్ పంపే సేవలే కాకుండా ఎన్నో ఆర్థిక సేవలు కూడా ఉన్నాయి. మీరు ఎప్పుడైనా వాటిని పరిశీలించారా? అవును, ఇండియా పోస్ట్ చాలా ప్రయోజనకరమైన అనేక పొదుపు పథకాలను అందిస్తుంది, ముఖ్యంగా సురక్షితమైన పెట్టుబడుల కోసం చూస్తున్న వ్యక్తులకు. నిజమే. పదవీ విరమణ చేసిన వ్యక్తిగా నేను సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ మరియు పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లలో పెట్టుబడి పెట్టాను. వడ్డీ రేట్లు మంచివి మరియు నేను మార్కెట్ నష్టాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అది ఆసక్తికరంగా ఉంది. కానీ ఈ పథకాలు పదవీ విరమణ చేసిన వారికి మాత్రమేనా? అస్సలు కాదు, అందరికీ పథకాలు ఉన్నాయి. ఉదాహరణకు, పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా సాధారణ బ్యాంక్ ఖాతాలాగా పనిచేస్తుంది. రికరింగ్ డిపాజిట్ ఆర్డి మరియు ఫిక్స్డ్ డిపాజిట్ టీడీ క్రమం తప్పకుండా పొదుపు చేయాలనుకునే వారికి మంచిది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్ పన్ను ప్రయోజనాలతో కూడిన దీర్ఘకాలిక పెట్టుబడి. సుకన్య సమృద్ధి యోజన ఎస్ఎస్వై ఆడపిల్లల భవిష్యత్తు కోసం ఒక గొప్ప పథకం. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ ఎంఎస్ఎస్సి అందరు బాలికలు మరియు మహిళలకు ఆకర్షణీయమైన మరియు సురక్షితమైన పెట్టుబడి ఎంపికలను అందిస్తుంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ ఎన్ఎస్సి మరియు కిసాన్ వికాస్ పత్ర కేవీపీ లను మర్చిపోవద్దు. ఇవి హామీ ఇవ్వబడిన రాబడితో సంపదను కూడబెట్టుకోవడానికి అద్భుతమైనవి. పొదుపుకు అది చాలా బాగుంటుంది. కానీ బీమా సంగతి ఏమిటి? పోస్టాఫీసు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ మరియు రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ అందిస్తుంది. అవును, పోస్టల్ లైఫ్ ఇన్షూరెన్స్ ప్రభుత్వ ఉద్యోగులు, పిఎస్యు కార్మికులు మరియు ప్రొఫెషనల్ కోర్సెస్ పూర్తి చేసిన వారి కోసం రూపొందించబడింది. మరోవైపు, రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్షూరెన్స్ గ్రామీణ ప్రాంతాల ప్రజల కోసం రూపొందించబడింది. రైతులు, చేతివృత్తుల వారు మరియు చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి తక్కువ ప్రీమియంతో బీమా కవరేజీని అందిస్తుంది. అది తెలుసుకోవడం మంచిది. ప్రభుత్వ మద్దతుతో బీమా ఎంపికలు నమ్మదగినవిగా అనిపిస్తాయి. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ గురించి విన్నాను. ఇది సాధారణ పోస్ట్ ఆఫీస్ కంటే ఎలా భిన్నంగా ఉంటుంది? ఐపీపీబీ అనేది ఇండియా పోస్ట్ ద్వారా ప్రారంభించబడిన డిజిటల్ బ్యాంకింగ్. సాంప్రదాయ పోస్టాఫీసు పథకాల మాదిరిగా కాకుండా, ఇది కాగిత రహిత బ్యాంకింగ్, తక్షణ లావాదేవీలు మరియు ఇంటి వద్దే బ్యాంకింగ్ ను కూడా అందిస్తుంది. అవును, నాలాంటి సీనియర్ సిటిజన్లకు ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. నేను పోస్టాఫీస్కు వెళ్లకుండానే ఐపీపీబీ మొబైల్ యాప్ ఉపయోగించి డబ్బు బదిలీ చేయగలను. ఇది ఏ సేవలను అందిస్తుంది? పొదుపు మరియు కరెంట్ ఖాతాలు, నెఫ్ట్, ఐఎంపీఎస్ మరియు యూపీఐ ద్వారా తక్షణ డబ్బు బదిలీలు, బిల్లు చెల్లింపులు మరియు రీఛార్జ్లు. ఇంటి వద్దకే బ్యాంకింగ్ కోసం ఆధారాధారిత చెల్లింపు వ్యవస్థ అనగా ఏఈపీఎస్, క్యూఆర్ కోడ్ ఆధారిత లావాదేవీలు మొదలైన సేవలను ఐపీపీబీ అందిస్తుంది. అది అద్భుతంగా ఉంది. కానీ ఐపీపీబీ బీమాను కూడా అందిస్తుందా? అవును, ఐపీపీబీ బీమా కంపెనీల భాగస్వామ్యంతో గ్రూప్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ను అందిస్తుంది. ముఖ్యంగా బీమా లేని వ్యక్తులకు ఇది ఒక గొప్ప అవకాశం. తక్కువ ప్రీమియం ఖర్చులతో ఇది ప్రమాదవశాత్తు మరణం మరియు వైకల్యాన్ని కవర్ చేస్తుంది. అయితే ఐపీపీబీ ఖాతా తెరిచే వ్యక్తులు కూడా బీమా కవరేజ్ పొందవచ్చా? ఖచ్చితంగా, వారు ప్రమాద బీమా పథకాలను ఎంచుకోవచ్చు. ఇది వారి కుటుంబాలకు ఆర్థిక భద్రతను అందిస్తుంది. కాబట్టి సింపుల్గా చెప్పాలంటే, దీర్ఘకాలిక పొదుపు మరియు స్థిర రాబడికి పోస్టాఫీసు ఉత్పత్తులు ఉత్తమమైనవి. పిఎల్ఐ మరియు ఆర్పిఎల్ఐ తక్కువ ప్రీమియంలతో జీవిత బీమాను అందిస్తాయి. ఐపీపీబీ డిజిటల్ బ్యాంకింగ్ కోసం మరియు తక్షణ లావాదేవీలను అందిస్తుంది. అంతా బాగానే ఉంది. ఉత్తమ భాగం ఏమిటంటే ఐపీపీబీ ఖాతాలను పోస్ట్ ఆఫీస్ పొదుపు ఖాతాలకు లింక్ చేయవచ్చు. దీని వలన రెండింటినీ నిర్వహించడం సులభం అవుతుంది. ఆధార్ నవీకరణ మరియు నమోదుకు సంబంధించిన సేవలు కూడా పోస్టాఫీస్ ద్వారా అందుతున్నాయి. ఇది చాలా సమాచారంతో కూడిన చర్చ. ఎవరైనా సురక్షితమైన మరియు దీర్ఘకాలిక పెట్టుబడుల కోసం చూస్తున్నట్లయితే, వారు పోస్ట్ ఆఫీస్ పథకాలను ఎంచుకోవాలి. వారికి తక్కువ ప్రీమియంతో జీవిత బీమా అవసరమైతే పిఎల్ఐ మరియు ఆర్పిఎల్ఐ మంచి ఎంపికలు. మరియు ఆధునిక బ్యాంకింగ్ సౌలభ్యం కోసం ఐపీపీబీ ఒక మంచి మార్గం. ఖచ్చితంగా, ఉత్తమ ఫలితాల కోసం ఈ మూడింటిని ఉపయోగించవచ్చు. అది చాలా మంచి నిర్ణయం. ఇప్పుడు కొంచెం టీ తాగుదాం.